నువ్వు పోయి ఒక 200 పేజీలు స్క్రిప్ట్ ఇస్తే ఒకడు ఎందుకు చదవాలి? వాట్ యూ ప్రూవ్? నువ్వేమైనా చూపించావా? నువ్వేమైనా చిన్న కథ రాసావా? అట్లీస్ట్ 1 లైన్ లో నీ స్టోరీని చెప్పగలవా? 1 సినాప్సిస్ లో చెప్పగలవా? ఒక పిచ్ డెక్ ప్రిపేర్ చేయగలవా? నవడేస్ పిచ్ డెక్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇవేమి రాకుండా, ఇవేమి చేయకుండా ఒక 200 బౌండ్ స్క్రిప్ట్ తీసుకెళ్లి, సార్ నా స్క్రిప్ట్ చదవండి సార్ అంటే ఎవరు చదవాలి? గీతా సుబ్రహ్మణ్యం చేశాను. గీతా సుబ్రహ్మణ్యం అంటే ఆ టైంలో వీ గాట్ వెరీ గుడ్ క్రేజ్. You spent 5-6 years. Do not work out what next. నువ్వు చేస్తావు అనే ధైర్యం ఇస్తే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ధైర్యం ఇవ్వాలి ఇంట్లో వాళ్ళకి అనే కాన్సెప్ట్ అన్నారు. యాక్చువల్లీ ఐ బిలీవ్ ఇన్ ఇట్ సో మచ్ అన్నమాట. అంటే మార్నింగ్ పోయి షూట్ చేసుకునేవాడిని, ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆఫీస్ లోనే పడుకోవడాలు, మార్నింగ్ ఆఫీస్ లోనే స్నానం చేయడాలు, మళ్ళీ షూటింగ్కి వెళ్ళడాలు. ఓకే 4 months తర్వాత ఇది ఎలాగో దిగేస్తారు మనల్ని. ఆ 4 months శాలరీ వస్తుంది. ఐఎమ్ టోటలీ ప్రిపేర్డ్. ఆ ప్రిపేర్డ్ లాస్ట్ మంత్ లో కోవిడ్ వచ్చింది. టాక్సిక్ మాస్కులానిటీ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు జనాలు ఎవరు దాన్ని అడ్రస్ చేయరు. సో ఐ థింక్ యూ హ్యాండిల్డ్ ఇట్ వెరీ సటిల్లీ. ఐ లైక్ దట్ పార్ట్ ఇన్ దట్ మూవీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రిపేర్ ఫర్ వర్స్ట్. బెస్ట్ కి ఎలాగో మైండ్ ఒక దగ్గర సింక్ అయి ఉంటుంది మీకు. వన్ కన్ఫ్యూజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీలో మూవీస్ వస్తున్నాయి. ఒక ఓటీటీ ఒక కంప్లీట్ మూవీని కమిషన్ చేస్తుంటే హౌ ఆర్ దే గోయింగ్ టు మెజర్ ద సక్సెస్? నీకు ఎప్పుడైతే మౌత్ టాక్ తో ఒక సిరీస్ బాగుంది అని వస్తే దట్ ఈస్ హిట్. లైక్ వై బ్యూటీ? ఆ బ్యూటీకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. నా పర్సెప్షన్ ఒక బ్యూటీ ఉంటుంది, నీ పర్సెప్షన్ లో ఒక బ్యూటీ ఉంటుంది, ఒక ఫాదర్ పర్సెప్షన్ లో ఒక బ్యూటీ ఉంటుంది, ఓకే ఒక బాయ్ ఫ్రెండ్ పర్సెప్షన్ లో ఒక బ్యూటీ ఉంటుంది. బట్ ఎన్నున్నా కానీ అక్కడ మెయిన్ కామన్ గా ఒక అమ్మాయి ఉంటుంది. Hi, hello, and welcome to another episode on Cinebus Talks. We have another special guest with us today. We have Sai Vardhan Garu. He's the director of the upcoming movie Beauty, and past lo he directed multiple web series and movies. Hello World, and మీకు చాలా ఇయర్స్ ముందు గీతా సుబ్రహ్మణ్యం అనేసి ఒక చాలా ఫేమస్ వెబ్ సిరీస్ ఉంటుంది యూట్యూబ్లో. ఐ థింక్ మన తెలుగులో వెబ్ సిరీసెస్ అన్న కాన్సెప్ట్ మొదలైనప్పుడు ఫస్ట్ వైరల్ అయిన వెబ్ సిరీసెస్లో గీతా సుబ్రహ్మణ్యం ఒకటి. ఐ థింక్ వి ఆల్ వుడ్ హ్యావ్ వాచ్డ్ ఇట్ మల్టిపుల్ ఎపిసోడ్స్ మల్టిపుల్ టైమ్స్. అలా ఫన్ రైడ్ లాగా చూస్తూ వెళ్ళిపోయి ఉంటాం. దాని తర్వాత ఆల్సో హీ వర్క్డ్ ఆన్ హలో వరల్డ్ అండ్ దెన్ పెళ్లిగోలా 2 అండ్ భలే ఉన్నాడే విత్ రాజ్ తరుణ్. ఇప్పుడు ఐ థింక్ ది టీజర్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్. సినిమాటోగ్రఫీ కానీ డైలాగ్ కానీ ఇట్ సీమ్స్ వెరీ పాజిటివ్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ ది మూవీ. బిఫోర్ వి గెట్ ఇన్ టు ది ఎపిసోడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆన్ ది ఎపిసోడ్ అన్న. వీఆర్ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ. ఐ మిస్ సాయి, ఎపిసోడ్లో లేడు కానీ ఐఎమ్ సేయింగ్ హై ఫ్రమ్ హిమ్ ఆల్సో. Yeah. Hi, Sai. Welcome back to India. For the wonderful podcast, please. థ్యాంక్స్ అన్న. బిఫోర్ వి గెట్ ఇన్ టు ది ఎపిసోడ్, నేను ఇది చాలా మందికి చాలా లైక్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ఎవ్రీబడి ఎవ్రీ టైం. మీరు మూవీస్లోకి ఐటీ జాబ్ వదిలేసి వెళ్ళారు అని నేను ఆల్రెడీ మీ వేరే ఇంటర్వ్యూ చూస్తున్నట్టు దాంట్లో కూడా చెప్పారు. బట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ యూ వర్క్ ఫర్ క్వైట్ అ ఫ్యూ ఇయర్స్. అసలు మీకు మూవీస్కి వెళ్ళాలన్న ట్రిగర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ వాట్ లైక్ ఒక పుష్ వస్తుంది కదా అందరికీ, ఓకే ఇప్పుడు నేను ఖచ్చితంగా మూవ్ అని వెళ్ళాలి సినిమాలకి, దిస్ ఈస్ ద పాయింట్ అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అది ఎలా వచ్చింది అసలు? అంటే ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ లైక్. ఓకే, ఆ పుష్ అనేది కోవిడ్ వల్ల వచ్చింది. కాకపోతే నేను వెన్ ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను సినిమాలకు వెళ్దామని. బెంగళూరులో అంటే ఫస్ట్ నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ జాయిన్. దెన్ ఐటీకి వెళ్ళి ఐటీలో బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరులో నేను కొన్ని వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను. ఆ వర్క్ షాప్స్ అటెండ్ అయ్యి సో నెమ్మదిగా ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎన్ ఇండిపెండెంట్ మూవీ. ఐ డిడ్ మూవీ నేమ్ క్షమించు అని బెంగళూరులో నా ఫ్రెండ్స్ ని చూసుకొని దాంట్లో ఒక 1 hour ఇండిపెండెంట్ మూవీ చేశాను. అది చేసిన తర్వాత దెన్ బెంగళూరులో ఉండడం కరెక్ట్ కాదు, ఇట్ ఈస్ టైమ్ టు మూవ్ టు హైదరాబాద్ బికాస్ ఎనీవో నేను తెలుగులో కదా మేక్ చేస్తానని చెప్పి తెలుగుకి షిఫ్ట్ అయ్యాను. ఆ షిఫ్ట్ అంటే నేను ఈవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్ అని ఎందుకన్నానంటే ఈవెన్ నేను పెళ్లికి ముందు నా వైఫ్కి చెప్పాను ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్తాను, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, అలా ఒక 2 years వెళ్ళిపోతాను అన్నోడిని 10 years తర్వాత వచ్చాను. ఓకే, ఒక 2 అంటే షీ యాక్సెప్టెడ్ లైక్ ఒప్పుకొని ఓకే ఫైన్ దట్స్ యువర్ విష్ అన్నప్పుడు, మీ ప్యాషన్ అన్నప్పుడు గో అహెడ్ అని యాక్సెప్ట్ చేసింది. లైక్ డే 1 నుంచి ఇట్స్ ఎ ప్లాన్, కొంచెం లేట్ అయింది అంతే. ఓకే, బట్ యాక్చువల్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉండింది? లైక్ ఫ్రమ్ యువర్ కాలేజ్ స్కూలింగ్? అంటే మనం కథలు బాగా చెప్పేవాళ్ళు చిన్నప్పుడు ఇంట్లో కూడా. ఎవరికైనా అంతే, లైక్ వెన్ దే ఆర్
వెన్ దే కెన్ ఏబుల్ టు స్టోరీ టెల్లింగ్ అనేది నీట్ గా చెప్పడం, స్టేజ్ డ్రామాలు వేయడం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి మోస్ట్లీ. కథలు రాయడం ఆ ఇంజనీరింగ్ అప్పుడే ఎక్కువ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ లో ఏంటంటే ఆ, అక్కడ నేను ఒక డాన్స్ చేసేవాడిని. నైస్. సో అంటే ఏ చెట్టు లేని దగ్గర ఆముదం వృక్షం మహావృక్షం అంటారు. అక్కడ ఎవరు లేరు కాబట్టి నేను చేసేది ఒక చిన్న కైండ్ ఆఫ్ సెలబ్రిటీ ఉండేవాడిని. ఇది బాగుంది కదా ఇదేదో అనుకోని నెమ్మదిగా కథలు రాయడం స్టార్ట్ చేసుకొని దెన్ ఆ వేలో ప్లాన్ చేసుకొని నవ్ ఐఎమ్ హియర్. సో అండ్ నేను ఐటీలో జాబ్ చేస్తున్నప్పుడే ఐ డిడ్ ఆల్ దిస్ గీతా సుబ్రహ్మణ్యం, పెళ్లిగోల 2, గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 2 ఇవన్నీ ఐటీలో జాబ్ చేస్తూనే చేసినవి. ఓహో నైస్. సో జాబ్ చేస్తున్నప్పుడే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇవన్నీ, అంటే 1 month అట్లా బ్రేకులు తీసుకుంటూ షూట్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు అంత లేదు ఆ టైంలో ఓ ఓకే. బేసికలీ. బట్ వాట్ హెల్ప్ మీ అంటే నేను సౌత్ అమెరికన్ షిఫ్ట్ ఏంటంటే ఈవినింగ్ ఉంటుంది, 6 స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే, 3 ఉంటుంది. సో దట్ నేను ఏం చేసేవాడిని అంటే మార్నింగ్ పోయి షూట్ చేసుకునేవాడిని, ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆఫీస్లోనే పడుకోవడాలు, మార్నింగ్ ఆఫీస్లోనే స్నానం చేయడాలు, మళ్ళీ షూటింగ్కి వెళ్ళడాలు. అంటే ఇవన్నీ ఎందుకు అని అంటే కొంతమందికి ఫెసిలిటీ ఉంటుంది, పర్లేదురా ఏదైనా చూసుకుందాం సినిమాల్లో అనేది. నాకేంటంటే నేను చేస్తాను అని ఒక ధైర్యం ఇవ్వాలి కదా. ఆఫ్ ది పీపుల్కి ఏమన్నా అడ్వైజ్ ఏం కాదు, కానీ ఏమన్నా చెప్పాలి అని అంటే నువ్వు చేస్తావు అనే ధైర్యం ఇస్తే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు ఆ ధైర్యం కోసం నేను ఇంత లాంగ్ పీరియడ్ తీసుకున్నాను. సో గీతా సుబ్రహ్మణ్యం లైక్ బాగా వెళ్ళింది జనాల్లోకి. సో ఇంట్లో వాళ్ళకి కూడా ఒక ధైర్యం వచ్చింది. దెన్ వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాను. వెరీ నైస్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ధైర్యం ఇవ్వాలి ఇంట్లో వాళ్ళకనే కాన్సెప్ట్ అన్నారు కదా, ఆ వర్డ్. యాక్చువల్లీ ఐ బిలీవ్ ఇన్ ఇట్ సో మచ్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది గొడవ పెట్టుకుంటారు, అరే నన్ను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మనం ధైర్యం ఇచ్చేలాగా చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారు. దట్ ఈస్ ది అల్టిమేట్ పాయింట్ అన్నమాట. నేను యాక్చువల్లీ ఒక రాస్తున్నాను. నువ్వు భరోసా అనేది ఇవ్వకుండా నేను వెళ్ళిపోతాను కూడా 2% సక్సెస్ రేట్ ఉన్న ఒక ఫీల్డ్కి వెళ్ళిపోతాను అని అంటే ఎలా నమ్ముతారు ఎవరైనా? అంటిల్ అన్లెస్ నీకు బీభత్సమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే తప్పితే ఎవరు నమ్మరు. బికాస్ సక్సెస్ రేట్ ఈస్ వెరీ లెస్. Exactly. And there is a lot of stake also. Like Yes, you spend 5-6 years, do not worry about what next. వాట్స్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? అది ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్ ఉండాలి కదా. అంటే అందరికీ ఏంటిది, కొంతమంది చెప్తారు నా సర్టిఫికేట్స్ తగలబెట్టేశారని చెప్తారు కదా, అందరూ చేయలేరు, కొంచెం కష్టం రియాలిటీలో. కరెక్టే. తర్వాత మీరు వెళ్దామని డిసైడ్ అయ్యారు మెల్లిమెల్లిగా. లైక్ పెళ్లిగోలలో ఫస్ట్ పెళ్లిగోల యువర్ రైటర్ కదా? మా ఫస్ట్ ప్రాజెక్ట్ గీతా సుబ్రహ్మణ్యం. గీతా సుబ్రహ్మణ్యం ముందు నేను ఒక మూవీకి జాబ్ చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. బట్ ఇట్స్ లైక్ apprentice kind of stuff. Then అబ్బో ఇది కష్టం ఉంది మనకి అని చెప్పి దెన్ వీ రోట్ వన్ కపుల్ స్టోరీ నేమ్ గీతా సుబ్రహ్మణ్యం. తమడా అని అప్పుడు రన్వే రీల్ అనే ఉండేది, తెలుసు. సో దే హెల్ప్డ్ us టు ప్రొడ్యూస్ గీతా సుబ్రహ్మణ్యం. బై గాడ్ గ్రేస్ నేను శ్రీనివాస్ బతిని అని ఇద్దరం కలిసి దాన్ని రాసాము. వి డిడ్ దట్. బై గాడ్ గ్రేస్ వి గాట్ వెరీ గుడ్ నేమ్. దెన్ ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే మా అమ్మ స్టార్టింగ్ లో అస్సలు యాక్సెప్ట్ చేసేది కాదు, పాపం వద్దని కూడా అనలేదు. జాబ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ ఎక్కువ చెప్పరు, ఓకే, కానీ ఇంట్లో వాళ్ళ ఇష్టాలు ఉంటాయి కదా, అలా యాక్సెప్ట్. ఇప్పుడు ఒక మూమెంట్ లో నేను సిరీస్ చేసిన తర్వాత ఓకే చేస్తున్నాడు కదా, ఈ ప్రూవ్డ్ లిటిల్ బిట్ అనే అందువల్ల ఇంట్లో వాళ్ళ నాకు ఇంటి సైడ్ నుంచి పెద్ద రాలేదు. బికాజ్ నేను ఇచ్చిన ధైర్యం అనుకోవచ్చు, నేను ఇచ్చిన ఒక చిన్న భరోసా ఇచ్చి వచ్చాను. అందువల్ల 2 years 10 years అయింది. బట్ పర్లేదు, అట్లీస్ట్ యూఆర్ వర్కింగ్ నైస్లీ నౌ. నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు కంప్లీట్లీ అవుట్ సైడర్ ఇండస్ట్రీ నుంచి, మీకు అసలు పెద్దగా ఐఎమ్ గెస్సింగ్ యూ డు నాట్ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్స్, ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరూ లేరు. తమడా మీడియా కానీ రన్వే రీల్స్ కానీ వెన్ యూ డిడ్ లైక్ గీతా సుబ్రహ్మణ్యం బ్యాక్ దెన్, ఐ థింక్ వాళ్ళు అప్పుడప్పుడే దే ఆర్ ఆల్సో గ్రోయింగ్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ టాలెంట్ అండ్ they saw that passion in you and it kind of worked out. Then tarvata the other opportunities which you got, how tough was to get to it, like Pelligola 2 gaani lekapothe Hello World gaani?
లైక్ వన్ వర్క్. ఇప్పుడు గీతా సుబ్రహ్మణ్యం ఏమవుతానంటే మౌత్ టాక్ ఉంటది కదా. ఆ, గీతా సుబ్రహ్మణ్యం చేశాను. గీతా సుబ్రహ్మణ్యం అంటే ఆ టైంలో వీ గాట్ వెరీ గుడ్ గ్రేస్. ఐ నో. అంటే ఇప్పుడైతే డైరెక్ట్ గా సినిమా వచ్చేసిండేది. ఆ టైం డైరెక్ట్ గా సినిమా ఇచ్చే అని ఓకే, అది బాగా పేరు వచ్చింది కానీ డైరెక్ట్ గా సినిమా ఇచ్చే అంత ధైర్యం చేయరు ఎవరు. ఇప్పుడు డెఫినెట్ గా డైరెక్ట్ గా సినిమా వచ్చినది. ఆ క్రేజ్ వల్ల సేమ్ తమ్మడా వాళ్ళు పెళ్లిగోలా చేస్తున్నారు. సో పెళ్లిగోల 1 కి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ రైటింగ్. ఓకే, అండ్ అసోసియేట్ డైరెక్టర్ గా చేశాను. దెన్ పెళ్లిగోల 2 ముందు నేను ఆన్ సెట్ వెళ్ళాను బ్రెజిల్ కి. ఓకే. బ్రెజిల్ కి వెళ్ళి వచ్చినప్పుడు పెళ్లిగోల 2 డైరెక్ట్ చేయాలి, ఎవరు చేస్తారు అని అనుకున్నప్పుడు నేను అప్పుడే వచ్చాను. నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, ఒకసారి రా పెళ్లిగోల 2 చేయాలి అని అంటే. దెన్ హర్ష అని నాకు బాగా క్లోజ్ అసోసియేట్, మా మంచి ఫ్రెండ్, తను పిలిచి తమిళలో ఈ వర్క్ ఫర్ తమిళ, తను పిలిచి పెళ్లిగోల 2 చేద్దాం అని అంటే యా లెట్స్ డూ ఇట్ అనుకొని స్టార్ట్ చేసాం. దెన్ పెళ్లిగోల 2 తర్వాత ఐ గాట్ ఎ లిటిల్ గ్యాప్. అప్పుడు మళ్ళీ ఓటీటీ బూమ్ స్టార్ట్ అయింది. ఆహా స్టార్ట్ అయింది. ఆహా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు దే డిడ్ దేర్ రీసెర్చ్. ఏమి సిరీస్ చూస్తారు మన తెలుగులో అన్నప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్న కొన్ని సిరీస్లో మన పేరు వినపడద్ది. ఆ వినపడినప్పుడు దే వాంట్ గీతా సుబ్రహ్మణ్యం 2. సో అలా గీతా సుబ్రహ్మణ్యం 2 చేయాలి. దెన్ 1 by 1 చూసుకుంటే తర్వాత కోవిడ్ ఈజ్ ఎ మేజర్ స్ట్రోక్ ఫర్ మీ. లైక్ యాజ్ మీరు ఐటీయే కదా. యా. సో ఇట్స్ బిగ్ స్టోరీ. నార్మల్గా ఏంటంటే నేను జాబ్ చేసే దగ్గర కోవిడ్ అప్పుడు నాకు ఆహాలో ఇంకో ప్రాజెక్ట్ ఉండేది. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇంకెందుకు కొట్టేద్దాం, లైక్ ఏజ్ పెరిగే కొద్దీ యూ కాంట్ డూ బోత్. ఓకే, ఫ్యామిలీ ఉంటుంది, యూ కాంట్ డూ బోత్, నిద్రలో ఉండవు. సో యూ నీడ్ టు టేక్ ఏ కాల్ అనుకొని సరే కొట్టేద్దాం అని నేను సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఆ కంపెనీలో నేను బెంచ్కి వెళ్ళాను ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ తీసుకొని. ఓకే. ఆ బెంచ్కి వెళ్తే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, 3-4 months కాన్సెప్ట్. సో ఐఎమ్ టోటల్లీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే, 4 months తర్వాత ఇది ఎలాగో తీసేస్తారు మనల్ని, ఆ 4 months శాలరీ వస్తుంది, ఐఎమ్ టోటల్లీ ప్రిపేర్డ్. ఆ ప్రిపేర్డ్ లాస్ట్ మంత్లో కోవిడ్ వచ్చింది. ఓకే. సో అప్పుడు నేను అటు ఐటీలో ఉండలేకపోయాను, ఇటు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. దట్ ఈస్ ద మేజర్ స్ట్రోక్ ఫర్ మీ. లైక్ ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్. ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, దట్ వాస్ షాకింగ్. అప్పుడు నేను మాస్టర్స్ అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యా. బిగ్ 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 షాక్. అంటే నేను ఆ బెంచ్ పీరియడ్ లో ఉన్నప్పుడు నాకు చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి, చాలా కాల్స్ వచ్చాయి, విత్ ఇన్ ద కంపెనీలో కాల్స్ వచ్చాయి. మనం ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళు నైట్ షిఫ్ట్ అంటే నో నేను డే షిఫ్ట్ అన్నాను, వాళ్ళు డే షిఫ్ట్ అంటే నో నేను నైట్ షిఫ్ట్ చేస్తాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ సెలెక్ట్ కదా. వాళ్ళు ఏంటంటే దే విల్ పుష్ దేర్ బెస్ట్ టు కీప్ ఇన్ ఏ ప్రాజెక్ట్. మనకు వద్దనుకున్నాం కదా. సో అక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే లాస్ట్ డే హెచ్ఆర్ పిలిచారు. యాజ్ ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ బికాస్ ఐఎమ్ ఓకే, బికాస్ నెక్స్ట్ కెరీర్ అని పిలిచాడు. అతను చాలా సాడ్ గా మాట్లాడుతున్నాడు. బికాస్ ఇన్ కంపెనీ దే కాల్ మీ యాజ్ వర్ధన్ ఐఎమ్ రియల్లీ సారీ, ఈ ఫేజ్ అలా వస్తుంది అనుకోలేదు. బికాస్ నార్మల్ గా ఒక ఎంప్లాయీని ఫైర్ చేసేటప్పుడు ఇలా మాట్లాడతాను. 4 months అయిపోయింది కాబట్టి ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ అన్నప్పుడు నేను ఈయన ఎందుకు ఎక్కువ బాధపడుతున్నాడు, నేను బాధపడలేదే అని ఉండేది నాకు. బికాస్ సిచ్యువేషన్. ఓకే, నేను ఎక్కువ బాధపడిపోతున్నా అంటే నేనేమో క్యాజువల్గా ఉన్నాను, ఏంటి అసలు బాధపడలేదని ఆయన అనుకున్నాడు. అనుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చోంది అక్కడ. అమ్మాయి ఏమంటున్నారండి లోపల తీసేస్తామంటున్నారు అని అంటే అప్పుడు అర్థమైంది నాకు, ఇది యాక్చువల్ ఎక్స్ప్రెషన్, నేను రాంగ్. దెన్ అబ్బా ఇది కదా ప్రాబ్లం, నెక్స్ట్ తెలుస్తుంది నీకు నొప్పి అనుకొని కోవిడ్ అప్పుడు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ డెస్టినీ. నేను డెస్టినీ నమ్ముతాను. అక్కడ కూడా ఏంటంటే కోవిడ్ అప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు వచ్చి అన్న ఏమన్నా చేద్దాం రాఘవ్ అని, ఇప్పుడు హీస్ ఇన్ యుఎస్ నో, వెరీ క్లోజ్, ఏమైనా చేద్దామన్నా అని అంటే ఏం చేద్దాం కోవిడ్ కదా ఇప్పుడు ఏం చేసినా కానీ అని అన్నప్పుడు ఒక రూమ్ లో ఒక డ్రామా చేద్దాం అని చెప్పి ఒక కపుల్, అప్పుడు మనకు ఒక చిన్న పేరు ఉండేది, కపుల్ కాన్సెప్ట్స్ బాగా హ్యాండిల్ చేస్తానని. సరే డ్రామా చేద్దాం, కోవిడ్ వస్తే ఒక కపుల్ ఏం చేస్తారు రూమ్ లో అని చెప్పి U1 Day అని ఒక ప్రాజెక్ట్ చేశాం. వి గాట్ వెరీ గుడ్ నేమ్. దెన్ ఆఫ్టర్ కోవిడ్ నాకు మారుతి గారు పిలిచి వాళ్ళే ఉన్నాడే లైన్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయను. బికాజ్ నాకు చాలాసార్లు మారుతి గారు ఏంటంటే న్యూ టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు.
మొత్తం సో చూసి "ఏడు బాగా చేస్తున్నట్టు పిలిచి ఇస్తారు. అలా ఐ గాట్ మై ఫస్ట్ మూవీ. వెరీ నైస్. నేను అది ఏంటి మొన్న యాక్చువల్లీ నేను అక్టోబర్ టైంలో ఇండియా వచ్చాను అనమాట, అప్పుడు చూసాను ఆ మూవీ. వెరీ నైస్. వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ ద మూవీ ఇస్ యూజువల్లీ ఇప్పుడు మీరు ఇన్స్టా చూస్తున్నా లేకపోతే ఫస్ట్ థింగ్ సోషల్ థ్యాంక్ యూ చూశాను అని చెప్పినందుకు. బికాస్ జనాల్లోకి అసలు వెళ్ళాలి ఆ సినిమా. టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే రిలీజ్ అయిందని కూడా చాలా మంది తెలియదు. హ్యాపెన్ సమ్ టైమ్స్. నాకు తెలిసి రాస్తారుని 2-3 సినిమాలు అప్పుడే బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్టున్నాయి కదా. డిఫరెంట్ పారామీటర్స్. నేను కన్ఫ్యూజ్ అయిపోయా అసలు ఏ సినిమా ఏదో ఆయనది అప్పుడు. నార్మల్ గా ఎప్పుడైనా ర్యాపిడోలోనో ఊబర్లో వెళ్ళేటప్పుడు వాళ్ళని అడుగుతా, సినిమాలు చూస్తారు, ఎందుకంటే జనాలు ఏం ఆలోచిస్తానండి నేను బాగా అంటే భలే ఉన్నాడు అనే సినిమా వచ్చిందంటే అదే సార్ రాజ్ తరుణ్ వేరే ఊరు నుంచి వస్తాడు ఒక రిచ్ మెన్ లాగా అంటే అది పురుషోత్తముడు రా భలే ఉన్నాడు కాదు ఇలా ఉంటది. బికాస్ దే డిడ్ గుడ్ పబ్లిసిటీ వీ కుడ్ నాట్ ఏబుల్ టు డూ. సో అలా అలా షేర్ అయిపోయింది. ప్లీజ్ కంటిన్యూ సేయింగ్ సంథింగ్. యా నేను యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయ్యా, అది హానెస్ట్ గా 2 సినిమాలు ఒకటేసారి వచ్చాయి. నేను 3 మూవీస్ వచ్చాయి. నాట్ ఓన్లీ దట్, ఇంకొక మూవీ కూడా ఏదో వచ్చింది తిరగబడరా స్వామి అని, పురుషోత్తముడు అని వచ్చింది. తర్వాత ఆ చట్రంలో కొట్టుకుపోయాం మేము. యా బట్ ఎందుకో వారు ఒక రోజు ఓటీటీలో పెట్టుకొని మేము మీతో ఇట్లా కాల్ మాట్లాడతా అని చూడడం కాదు, టీవీ ఏం చేయాలో తెలియక అలా వెతుక్కుంటూ వెళ్తే అది కనిపించింది, చూసాను అన్నమాట. సినిమా మొత్తంలో వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు అప్రిషియేట్ ఇస్ ది కాన్సెప్ట్ విచ్ యూ టుక్. బేసికల్లీ టాక్సిక్ మాస్కులానిటీ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు. జనాలు ఎవరు దాన్ని అడ్రస్ చేయరు. అంటే ఇన్స్టాలో కూడా చూసినా, ఇక్కడ చూసినా అబ్బాయిలు ఏడ్చినా, లేకపోతే అబ్బాయిలు కొంచెం కేర్ తీసుకున్నా, లేకపోతే కొంచెం సెన్సిటివ్ గా కనిపించినా ఏదో పెద్ద ఎత్తేస్తా ఉంటారు జనాలందరూ మీదకి ఎక్కేసి. యా సో ఐ థింక్ యూ హ్యాండిల్డ్ ఇట్ వెరీ సటిల్లీ. ఐ లైక్ దట్ పార్ట్ ఇన్ దట్ మూవీ. యా యాక్చువల్లీ నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది మీకు. మీరు ఇప్పుడు లైక్ నెక్స్ట్ మూవీస్ 2 వస్తున్నాయి కదా, ఒక ఎక్స్టర్నల్ క్యాండిడేట్ లాగా, ఎస్పెషల్లీ ఫర్ సంబడి లైక్ మీ ఆర్ లైక్ అదర్ పీపుల్, లైక్ అసలు ఇండస్ట్రీ టచ్ లేని బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి చాలా మిత్స్ ఉంటాయి అన్నమాట. అరే ఇలా ఉంటుంది ఇండస్ట్రీ, అలా ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది జనాలకి. దానికి తగ్గట్టు ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో చాలా టాక్సిసిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు జనాలందరూ. మీరు ఇండస్ట్రీకి వెళ్ళక ముందు లైక్ until you started doing like this full time movies, కానీ మీకు కూడా కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి కదా, లైక్ మిత్స్ ఉంటాయి, ఇలా ఉంటుందిరా ఇలా ఉంటుందిరా అని చెప్పేసి. మీరు వెళ్ళిన తర్వాత ముందు మీకు ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఏదన్నా ఒకటి ఒక కైండ్ ఆఫ్ మిత్ కానీ లేకపోతే ఒక పర్సెప్షన్ కానీ వెళ్ళిన తర్వాత చేంజ్ అయింది ఏమన్నా నమ్మిందా? ఏం లేదబ్బా, నేను ఆ మిత్తులు ఏంటి పట్టించుకోలేదు ఫస్ట్ పాయింట్. అసలు నేను అసలు వాటి గురించి ఆలోచించి ఇలా ఉంటదా అనేది ఆలోచించలేదు, పని చేసుకుంటూ వెళ్ళాను అంతే. ఓ నైస్. జస్ట్ మైండ్ హౌ వెల్కమింగ్ ఇట్ వాస్ ఫర్ యూ, లైక్ వన్స్ యూ ఆర్ డన్, లైక్ మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తారు తమాడా మీడియా, దెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మారుతి గారు నౌ. ఇది కాకుండా డిడ్ యూ ది టిపికల్ స్ట్రగుల్ విచ్ సినిమా స్ట్రగుల్ అనగానే అందరికి జనాలకు ఒకటి గుర్తొచ్చేది ఏంటంటే స్క్రిప్ట్ పట్టుకొని 10-12 ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరగడం. యాక్టర్స్ కి అయితే వాళ్ళ పోర్ట్ఫోలియో పట్టుకొని తిరగడం, డైరెక్టర్లకి అయితే వాళ్ళ స్టోరీలు పట్టుకొని తిరగడం. అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం జరగలేదు అసలు మీకు? అలాంటి ఏం జరగలేదు. అంటే అప్పుడు స్ట్రగుల్ అంటే స్టార్టింగ్ లో నమ్మలా, ఏముంది ఏదో సర్లే చేద్దాం, పెద్ద బడ్జెట్ ఏముండదు కదా అనేది ఉండేది. కొంతమంది నమ్మలేదు, బట్ తమ్ముడు వాళ్ళు నమ్మారు. నమ్మి దే టుక్ ఇట్ ఫార్వర్డ్. సో సీరియస్లీ మీరు చెప్పిన సినిమా అంటే నేను ఫ్రాంక్లీ అది పడినా అది కష్టంలా తీసుకోను, ఇట్స్ పార్ట్ ఆఫ్ జాబ్ అనుకుంటా. అంటే నువ్వు పడాలి, అన్ని ఈజీగా రావు. ఇప్పుడు నేను ఐటీలో బెంగళూరులో జాబ్ చేశాను. టు బి ఫ్రాంక్ కుక్కలా తిరిగాను. ఒకరోజు 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే టైంలో ఎవరైనా నీ ఫ్రెండ్ ఫోన్ చేసి బాగా జాబ్ వచ్చిందిరా అని అన్నప్పుడు వాడి కోసం సంతోషపడాలా, నీకు రాలేదని బాధపడాలా అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఒక చిన్న ఫేజ్ ఉంటుంది. సో ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ జాబ్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం, వస్తుంది అనేది. సో ఈవెన్ సినిమాల్లో కూడా అవన్నీ నేను పార్ట్ ఆఫ్ జాబ్ కింద కన్సిడర్ చేశాను, కష్టం కింద కన్సిడర్ చేయలేదు.
అవన్నీ ప్రిపేర్ కాకుండా యూ షుడ్ నాట్ స్టెప్ అవుట్. దట్స్ అ గుడ్ అప్రోచ్ యాక్చువల్లీ. అంటే నాకు కూడా ఏదో మనం ఇన్ని కష్టాలు పడ్డాం ఇది అది ఇది అని డిస్కస్ చేయడం కాకుండా ఒకడు ఎవరైతే ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాడో వాడికి ఉంటుంది మైండ్లో, అరే నేను ఇప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, నేను 10 మంది ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళందరూ నా స్క్రిప్ట్ చూసేసి నా స్క్రిప్ట్ తీసి మొహాన్ కేసు కొట్టేస్తారు, ఇట్లాంటి థాట్స్ వస్తాయి అందరికి. అందరికి అట్లానే జర్నీ ఉంటుందని ఏం కాదు, కానీ దట్ కుడ్ హ్యాపెన్. నీ స్క్రిప్ట్ చదివేంత టైం ఉండదు వాళ్ళకి. ఓకే, యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్. నువ్వు పోయి ఒక 200 పేజీలు స్క్రిప్ట్ ఇస్తే ఒకడు ఎందుకు చదవాలి? వాట్ యూ ప్రూవ్డ్? నువ్వేమైనా చూపించావా? అట్లీస్ట్ నువ్వేమైనా చేసి చూపించావా? నువ్వేమైనా చిన్న కథ రాసావా? ఓకే, అట్లీస్ట్ 1 లైన్లో నీ స్టోరీని చెప్పగలవా? 1 సినాప్సిస్లో చెప్పగలవా? ఒక పిచ్ డెక్ ప్రిపేర్ చేయగలవా? నవడేస్ పిచ్ డెక్ ఈజ్ మే ఎవ్రీథింగ్. ఓకే, సో ఆర్ ఎల్స్ యూ నీడ్ టు డెమో ఏమైనా చేసుకున్నావా? చిన్న డెమో ఏమైనా చేసుకున్నావా? లేదు అని అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కథతో స్టార్ట్ చేసావా? ఇవేమీ తెలియకుండా, ఇవేమీ రాకుండా, ఇవేమీ చేయకుండా ఒక 200 బౌండ్ స్క్రిప్ట్ తీసుకెళ్ళి సార్ నా స్క్రిప్ట్ చదవండి సార్ అంటే ఎవరు చదవదు. నువ్వు చదవు, నేను చదవు. బికాస్ ఎందుకు చదవము అని అంటే ఒక 500 స్క్రిప్ట్స్ వస్తే దాంట్లో 1 or 2 స్క్రిప్ట్స్ బాగుంటాయి. ఆ 1 or 2 స్క్రిప్ట్స్ కోసం నేను 500 స్క్రిప్ట్స్ చదవలేను కదా. ఎగ్జాక్ట్లీ. వీ కాంట్ బ్లేమ్ దెమ్. వాళ్ళు ఎంత బిజీ ఉంటారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కానీ చిన్న ప్రొడ్యూసర్ ఆల్రెడీ టై అప్ విత్ మల్టిపుల్ థింగ్స్. సో అలాంటప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ టు రీడ్. బిఫోర్ దట్ యూ నీడ్ టు డూ సమ్ R&D, యూ నీడ్ టు డూ సమ్ వర్క్ టు షో దెమ్, టు అట్రాక్ట్ దెమ్, టు మేక్ దెమ్ టు సీ యువర్ సింగిల్ వాట్ ఎవర్ ద డెమో ఆర్ సంథింగ్. దెన్ ఆటోమేటిక్ అరే ఇదేదో బాగానే తీసాడే అనేది వస్తుంది. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ నమ్మకపోవచ్చు, చిన్న ప్రొడ్యూసర్ నమ్మొచ్చు, ఆడు నమ్మకపోవచ్చు, యూట్యూబ్ ఛానల్ నమ్ముద్ది. బోల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాడి దగ్గరికి వెళ్తే మైట్ బి ఇనిషియల్గా నువ్వు ఫ్రీగా చేయాలేమో, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే మొహాన్ కొట్టాలు అవన్నీ ఉండవు అబ్బా. ఇవన్నీ సినిమాల్లో మనకు మనం పెట్టుకున్నవి మిస్సే కానీ మొహాన్ కొట్టాల మాక్సిమం అంటే తీసి పక్కన పడేస్తాడు అంతే. చదవలేం. అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు, అట్ ది సేమ్ టైం వాళ్ళు చదవలేరు. ఫస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఎవరైతే వస్తున్నాడో నువ్వు ఎక్స్పెక్ట్ చేయకబ్బా, నువ్వు స్క్రిప్ట్ తీసుకోపోగానే చదువుతాడని ఎక్స్పెక్ట్ చేయకు. దాని ముందు ఏం చేయాలి, వాడు చదివేలా చేయాలి అని అంటే నువ్వేం చేయాలి. మేక్స్ సెన్స్. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. ఇప్పుడు ఆబ్వియస్లీ మూవీ మేకింగ్ ఎంత ఆర్ట్ కోసం జనాలు చేసినా ఒక ప్రొడ్యూసర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ అల్టిమేట్లీ సంథింగ్ విచ్ ఈజ్ అ రెవెన్యూ జనరేషన్ ఫర్ దెమ్. వన్ కన్ఫ్యూజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీలో మూవీస్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. ఒక ఓటీటీ ఒక కంప్లీట్ మూవీని కమిషన్ చేస్తుంటే what kind of budget restrictions are we going to have and how are they going to measure the success? It's a OTT. మీరు చెప్పేది ఓటీటీ థియేటరా? ఓటీటీ సక్సెస్ ఏముండదబ్బా. ఓటీటీ సక్సెస్ ఈజ్ వెరీ సింపుల్ ఫండా, ఫ్రాంక్లీ చెప్తున్నాను. వాళ్ళే బాగుంది అనుకుంటారు, వాళ్ళే సక్సెస్ అనుకుంటారు, వాళ్ళే హిట్ అనుకుంటారు, అంతే. అంతేనా? అంటే ఓటీటీ ఫార్ములా అదే. నీకు ఎప్పుడైతే మౌత్ టాక్ తో ఒక సిరీస్ బాగుంది అని వస్తే దట్ ఈస్ హిట్. అలా కాకుండా ఆల్టర్నేట్ పెట్టి మాది హిట్, మాది 1000 మిలియన్ 100 మిలియన్ అంటే అని దట్ ఈస్ దేర్. అసలు ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని రీసెంట్ ఫస్ట్ టైం డైరెక్టర్ బ్లాక్ బస్టర్స్ చూసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగాది, అర్జున్ రెడ్డి. ఒక మూవీ వచ్చింది, పెద్ద బ్లాక్ బస్టర్, మేడ్ లాట్ ఆఫ్ మనీ, అండ్ ఐ థింక్ హిస్ లెవెల్ ఆఫ్ మూవీ మేకింగ్ చేంజ్ కంప్లీట్లీ. ఇప్పుడు ఓటీటీలో ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ ఒక డెబ్యూ డైరెక్టర్ ఓటీటీ త్రూ వస్తున్నాడు. ఆయన మూవీ ఓకే బాగుంది అని మెజర్ చేయాలంటే మీరు అన్నట్టుగా మౌత్ టాక్ త్రూ ఆ మూవీ జనాలకి రీచ్ అయితేనే ఆయనకి ఆర్ డైరెక్టర్ కి సక్సెస్ క్రైటీరియాలో ఒక మూవీ వేస్తున్నారు, అంతేనా? ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఏ యువర్ స్టెప్ టు రీచ్ మూవీ. ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ నీది చదవాలి అని అంటే ఓకే, అతనికి పోయి సార్ నేను సో అండ్ సో ఓటీటీలో సో అండ్ సో సిరీస్ చేశానండి, ఐ డైరెక్టెడ్ ఇట్ అని అంటే కొంచెమైనా నమ్ముతాడు. సరే సినాప్సిస్ పంపించి చదువుతానంటాడు. ఓకే, కష్టమే అందరినీ. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని కాకుండా ఒక బేస్
ఒక సెక్షన్ ఆఫ్ డైరెక్టర్ సినాప్సిస్ పంపించు, ప్రొఫెషనల్ గా ఒక పిచ్ డెక్ పంపించు, లేకపోతే సినాప్సిస్ పంపించు, చదువుతానంట. ఇఫ్ దే అట్రాక్ట్ సినాప్సిస్, ఆటోమేటిక్ గా రా ఒకసారి నరేషన్ ఇవ్వు అంటారు. నైస్. ఓటీటీ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ స్టెప్, చాలా మందికి కెరీర్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకుంటున్నా అన్నమాట. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, జనాలు ఓటీటీలో మూవీస్ తీసేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఐ జస్ట్ హియర్ ఇట్ ఫ్రమ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నమాట, హూ వాంట్స్ టు బికమ్ డైరెక్టర్స్ ఆర్ లైక్ యాక్టర్స్ గా, ప్రొఫెషనల్ గా జంప్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఒకప్పుడు వన్ సెకండ్. yeah. దూరంగా పడుతుంది. ఐ హావ్ షూట్ టుమారో, దట్స్ వై వి ఆర్ ప్లానింగ్. ప్లీజ్. Oh, okay, sorry. I will get into beauty also. This is next step. Actually, I want to ask you things about that movie. Few fears ఏంటంటే, ఇప్పుడు మనం ఓటీటీలోకి జంప్ అవుతున్నాం. ఒక్కసారి మనం ఓటీటీలో ఒక 2-3 మూవీస్ తీసిన తర్వాత దెన్ నెక్స్ట్ ఒక ఫీచర్ లెంత్ మూవీ ఆర్ డైరెక్ట్ థియేటర్ రిలీజ్కి అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అవ్వడం అంటే బేసికలీ అప్గ్రేడ్ ఈజ్ నాట్ ఎ రైట్ వర్డ్. ఐ మీన్ జస్ట్ వీ వాంట్ మేక్ అనదర్ మూవీ విచ్ విల్ గో ఇన్ టు థియేటర్. డైనామిక్స్ ఏమైనా మారుతున్నాయా, లేకపోతే అన్ని మూవీస్ లానే చూసేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? మారుతాయి, డెఫినెట్ గా మారుతాయి. డైనమిక్స్ మారుతాయి. ఎందుకు మారుతాయి అంటే, టు బీ ఫ్రాంక్, ఓటీటీలో నువ్వు 2-3 మూవీలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇఫ్ యు ఆర్ పొటెన్షియల్ ఎనఫ్ అని అంటే ఒకటి చేసినా చాలు. ఓకే. డెఫినెట్ గా. ఇంకా లేదులే, కొంచెం టైం బీయింగ్, నేను ఈ స్క్రిప్ట్ తోనే వెళ్తాను, ఈ సినిమా తీస్తే ఈ స్క్రిప్ట్ తోనే చేస్తాను, అంత లోపల ఓటీటీని ఐ యూజ్ ఫర్ మై లైక్ యునో అనదర్ వే ఆఫ్ థింగ్ అనుకుంటే, యూ నో నీడ్ టు డూ 2-3 మూవీస్. బికాస్ నవ్ డేస్ ఓటీటీలో వచ్చే మూవీ కూడా దే ఆర్ ట్రైంగ్ టు పుట్ ఇన్ టు థియేటర్స్ ఇఫ్ ఇట్ ఈస్ పొటెన్షియల్ ఎనఫ్. డైనమిక్స్ అంటే సినిమా ఆల్వేస్. ఓటీటీకి ఏంటంటే ఒక సర్టన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద కాస్ట్. ఓకే, ఆ కాస్ట్ ని బట్టి నేను ఎంత బడ్జెట్ పెట్టాలి అనేది ఉంటుంది. ఓకే, ఆ బడ్జెట్ ని బట్టి యూ నీడ్ టు డూ విత్ ఇన్ దట్ బడ్జెట్. దట్స్ వాట్ ఐ లెర్న్ వెన్ ఐ వర్క్ విత్ తమడా, వెన్ ఐ వర్క్ విత్ అదర్ ఓటీటీస్. సో ఇది బడ్జెట్ అంటే, ఆ బడ్జెట్ సినిమాకి అలా ఉండదు. సినిమాకి సమ్ టైమ్స్ ఏంటంటే బడ్జెట్ పెరుగుతుంది, బికాజ్ ఈ సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఓటీటీ రిటర్న్స్ అనేది ప్రొడ్యూసర్కి ఏమి ఉండదు, అది ఓన్లీ ఓటీటీకే. ప్రొడ్యూసర్కి ఈస్ డిఫరెంట్. సో 2 crores బడ్జెట్ అంటే యూ షుడ్ డూ ఇట్ ఇన్ 2 crores, నాట్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ ఎక్స్ట్రా పెట్టించుకోండి. ఓకే. మూవీ అయితే కొంచెం, మూవీలో కూడా అబ్వియస్లీ ఐ థింక్ దే హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్, కానీ ఐ థింక్ లిటిల్ మోర్ ఫ్లెక్సిబుల్. చిన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వెరీ చిన్న, డిపెండ్స్ ఆన్ కాస్ట్ ఆల్సో. ఓకే, చిన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అలాగని నువ్వు ఓవర్గా పెట్టించకూడదు. ఆ చిన్న ఫ్లెక్సిబిలిటీని యూజ్ చేసుకొని యూ కెన్ మేక్ ఏ మూవీ. ఓకే, వెరీ నైస్. వాంట్ టు టాక్ అబౌట్ బ్యూటీ. ఐ నో మీరు ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు, మూవీ హ్యాజన్ రిలీజ్ డేట్. ఐ డోంట్ నో హౌ మచ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, కానీ టీజర్ చూసిన తర్వాత ఇట్స్ వెరీ స్వీట్. ఐ కైండ్ ఆఫ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ దిస్ ఫ్రేజ్ విచ్ కీప్స్ కమింగ్ బ్యాక్, లైఫ్లో ఇంకేం అడగను, దట్ ఈస్ ఆల్సో వెరీ క్యూట్. Color grading looks very nice. Cinematography also looks very nice, and music is also very nice. What can we expect movie nundi, and how it is going to be? అంటే టు బీ ఫ్రాంక్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తావు బ్రదర్. Okay. టు బీ ఫ్రాంక్ ఒక కైండ్ ఆఫ్ ఫుల్ మీల్స్ థింగ్. లైక్ నువ్వు ఒక ఫీల్ తో వచ్చినప్పుడు ఐఎమ్ గివింగ్ మల్టిపుల్ ఫీల్స్ విత్ దట్. అంటే లైక్ విజువల్ వైజ్ కానీ, మ్యూజిక్ వైజ్ కానీ, స్టోరీ వైజ్ కానీ, డ్రామా వైజ్ కానీ, ఐఎమ్ గుడ్ ఎట్ డ్రామా హ్యాండ్లింగ్. సో నాకు సినిమాటోగ్రాఫర్ సాయి బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు, నైస్ గా మాకున్న పరిధిలో జాబ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హీ ఆల్రెడీ ప్రూవ్డ్, విజయ్ బుల్గానియన్. ఒక్కసారి కూడా ఇది ఇచ్చిన తర్వాత ఒక డిస్కషన్ లేదు నాకు, ఎందుకనంటే బాగుంది, ఇంకా డిస్కస్ చేసేది సంథింగ్ ఈస్ గుడ్. నేను అదే చెప్తా, నాకు నీ దగ్గర అసలు డిస్కషన్ వద్దు, నువ్వు ఇచ్చింది బాగుంటుందబ్బా. ఇప్పుడు మోషన్ పోస్టర్ పంపించాను, చేసి పంపించాడు, ఐ డోంట్ హ్యావ్ కంప్లైంట్, ఇట్ ఈస్ వెరీ గుడ్. నువ్వే కష్టపడి భాగిస్తున్నప్పుడు నేను మళ్ళీ ఎందుకు చేస్తాను? దట్స్ హౌ. అలా పారామీటర్స్ ఏంటంటే మారుతి గారి దయ వల్ల, దీన్ని కూడా మారుతి గారి ప్రాజెక్ట్ హెడ్, he set up the project. So he brought the Vijay Bulganian, he brought Sai, he brought me. Okay, so alaga it's a good treat for youth. You will see, not only youth, families kuda in a way it will connect. Very nice.
when It is when full movie. It will end with family movie. very nice. Also, when you say Maruti Garu is the project head, what exactly తను ప్రొడ్యూస్ చేస్తున్నట్ట లేకపోతే ప్రొడ్యూసర్ మారుతి టీమ్ ప్రోడక్ట్ ఉంది కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ వాన్రా సెల్యులాయిడ్ అనేది కూడా ఉంది. వాన్రా సెల్యులాయిడ్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్. మారుతి గారు ఏంటంటే ద గుడ్ విల్ హీ హ్యాస్, ఓకే, హీల్ కొలాబరేట్ ద పీపుల్. ఓకే హిల్ కొలాబరేట్. లైక్ ఇప్పుడు నేను చేస్తున్నానన్నా మారుతి గారిని చూస్ చేస్తాము, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ బిగ్ హెడ్. అలాగే ఇంకో మారుతి గారు చూస్ చేస్తున్నాము. అలాగా హీ విల్ అసెంబుల్ ద గుడ్ క్రూ. నైస్. ఓకే, అది ఒక ఒక న్యూ ప్రొడక్షన్ కి, న్యూ ప్రొడ్యూసర్ కి కొంచెం కష్టం. ఓకే, సో అప్పుడు మారుతి గారు దగ్గరగా చూసుకుంటున్నారు కాబట్టి, ఆయన పిలుస్తున్నారు కాబట్టి, దేర్ ఆర్ మెనీ పీపుల్ కమ్ వర్క్ లైక్ గివ్ దేర్ బెస్ట్. ఓకే, వెరీ నైస్. అండ్ కాస్టింగ్ వచ్చేసి యువర్ రికమెండేషన్స్ అంకిత్ అండ్ అంకిత్ కోయ అని, అంకిత్ కోయ తెలుసు కదా. సో తెలుసు, చూసాను. అంటే లైక్ డే 1 నుంచి హీఈస్ ద ఫస్ట్ చాయిస్. ఓకే, అమ్మాయి కొత్త అమ్మాయి. సో షీ విల్ సర్ప్రైజ్ యూ ఆన్ ద స్క్రీన్ డెఫినెట్లీ. షీఈస్ ఫ్రమ్ అనేది చెప్తాను నెమ్మదిగా. ఐ డోంట్ బట్ షీ విల్ సర్ప్రైజ్ ఎవ్రీబడి. వెరీ నైస్. యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను, అమ్మాయిని ట్రైలర్ లో టీజర్ లో చూసి. దాని తర్వాత ఇందాక ఇన్స్టా చెక్ చేస్తుంటే అందరూ వాళ్ళు ఇంకేముంది, షీఈస్ ఫ్రమ్ ఒరిస్సా. చెక్ చేసామంటే అర్థమైపోతుంది నీకు. ఇన్ హర్ గ్రౌండ్ హోమ్ టౌన్ వెరీ గుడ్ ఫాలోయింగ్. ఎందుకంటే షీ డిడ్ ఏ బిగ్ హిట్ దేర్. దశమ అని ఒక బిగ్ హిట్ చేసింది. అందువల్ల నేను ఒక పోస్ట్ చేస్తే నార్మల్ గా ఒక గట్టిగా అంటే ఒక ఫాలోయింగ్ ఉంటది కదా. ఆ అమ్మాయి కానీ ట్వీట్ చేసిందని అంటే అందరూ వాళ్ళే కామెంట్ చేస్తారు, అందరూ వాళ్ళే లైక్ కొడతారు. అరే మీరందరూ మహారాష్ట్రలో ఉంటే సినిమా హిట్ చేసేస్తారు కదా అనుకుంటాను. అంత ఫాలోయింగ్, బాగా ఫాలోయింగ్ వచ్చింది. అండ్ టైటిల్ సిగ్నిఫికెన్స్, ఐ నో ఇట్స్ అ వెరీ టిపికల్ క్వశ్చన్, కానీ లైక్ వై బ్యూటీ? బ్యూటీకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ నా పర్సెప్షన్ లో ఒక బ్యూటీ ఉంటుంది, నీ పర్సెప్షన్ లో ఒక బ్యూటీ ఉంటుంది, ఒక ఫాదర్ పర్సెప్షన్ లో ఒక బ్యూటీ ఉంటుంది, ఓకే, ఒక బాయ్ ఫ్రెండ్ పర్సెప్షన్ లో ఒక బ్యూటీ ఉంటుంది. బట్ ఎన్నున్నా కానీ అక్కడ మెయిన్ కామన్ గా ఒక అమ్మాయి ఉంటుంది. ఓకే, కూతురు అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, అమ్మకు కూతురు అవ్వచ్చు, కానీ ఆ ఇన్నర్ బ్యూటీ అనేది ఒకటి ఉంటది కదా, ఒక కూతురు అనే ఒకటి. సో దట్ విల్ రిఫ్లెక్ట్ అవర్ మూవీ. ఓకే, వెరీ నైస్. I want to ask you this. Maybe భలే ఉన్నాడే మూవీ చూసినందుకు నాకు ఇందులో కూడా టీజర్ చూసిన తర్వాత అడగాలనిపించింది. యు పిక్డ్ వెరీ ఆడ్ అనలేం కానీ వెరీ అన్కన్వెన్షనల్ వర్క్ ఫర్ ది హీరో ఆర్ ది ప్రొటాగనిస్ట్. లైక్ యాజ్ ఇన్ భలే ఉన్నాడులో ఈజ్ ఏ శారీ డ్రైపర్, దీంట్లో ఈజ్ ఏ డ్రాగ్ ట్రైనర్. Deliberate attempts or it happened like that? It won't happen. Definitely you need to plan. Nothing will happen. ఏంటంటే కొత్తగా ఏం చెప్పొచ్చు, లైక్ వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పెట్టడం ఈజ్ ఏ ప్రెటీ ఈజీ జాబ్. వాడిని ఇంకో కొత్తగా అంటే నాకేంటంటే అలాంటి కథలు లోపల నుంచి వస్తాయి. ఒక ఇప్పుడు వాడి యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్ నేను చెప్పగలిగితే, వాడు చేసేది చెప్పగలిగితే. ఇప్పుడు శారీ డ్రైపర్ పెట్టింది, వాడి యొక్క డిజిగ్నేషన్ కి వాడి యొక్క చేసే పనికి సంబంధం ఉండదు. అమ్మాయిల మధ్య ఉండాలి. హీ షుడ్ నాట్ టాక్ మచ్, హీ షుడ్ నాట్ బిహేవ్ విత్ ద గర్ల్స్, లైక్ హీ షుడ్ నాట్ ఫ్రీలీ మూవ్. అలాంటప్పుడు ఏ ప్రొఫెషన్ అయితే బాగుంటుంది, దెన్ ఐ ఎక్స్ప్లోర్ ద ప్రొఫెషన్స్. అలా వచ్చినప్పుడు అప్పుడు నేను లైక్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ శారీ డ్రైపర్స్, మేల్ శారీ డ్రైపర్స్. దెన్ ఐ ఫీల్ దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, లెట్స్ గో విత్ దట్. ఇక్కడ పెట్ ట్రైనర్ కూడా, దిస్ గై ఇస్ సో కైండ్ టువర్డ్స్ ద యానిమల్స్, పెట్స్. ఓకే, అండ్ ఆ అమ్మాయికి పెట్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో నాకు, అండ్ ఐ హ్యావ్ ఎ నైస్ పెట్ కుకీ అని. సో వై కాంట్ వి గో విత్ దిస్? అలా కొత్త కోసం వెతుక్కునే పాగులాట్లో వచ్చిన ప్రయత్నం అది, అంతే. నథింగ్ అంటే అవుట్ సింపుల్ గా ఏం రాలేదు. వర్కౌట్ చేసి ఈ ప్రొఫెషన్ అయితే బాగుంటది అనేది అనుకుని రావడమే. ఓకే, వెరీ నైస్. వన్ మోర్ థింగ్ అబౌట్ రైటింగ్ అన్నమాట. మీరు ఎప్పుడైతే లైక్ స్క్రిప్ట్స్ రాస్తున్నప్పుడైనా లేకపోతే డైలాగ్స్ రాస్తున్నప్పుడు కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కానీ హౌ డస్ యువర్ ఇంటరాక్షన్ విత్ యువర్ కో రైటర్స్ ఆర్ ఏడీస్ హ్యాపెన్?
ఇది ఆ, ఇది లైక్ ఎందుకు అడుగుతున్నానంటే లెట్స్ ఏ ఫ్యూచర్ లో ఒక కొత్త డైరెక్టర్ ఎవరైనా ఒక ఇండస్ట్రీకి వస్తున్నాడు, వాడికి ఇప్పటి వరకు ఎవరితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, అన్ని సోలోగా రాసుకుంటూ వెళ్ళిపోయాడు, సమ్ స్టోరీ పిచ్ డెక్ అవన్నీ బాగున్నాయి, సడన్ గా ఆయన ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకున్నాడు, షూట్కి వెళ్ళబోతున్నారు, వాడికి టీంతో ఎలా వర్క్ చేయాలో తెలియదు, ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కానీ స్టోరీ బోర్డింగ్ చేయడంలో కానీ. హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ బేసికల్లీ. అంటే ఏం లేదు, ఫైనల్ గా నువ్వు లైక్ యూనో ఒక ప్రాజెక్ట్ కి ఏమైనా అయితే వాట్ ఐ బిలీవ్ ఈస్ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ టూ పీపుల్. వన్ ఈస్ ప్రొడ్యూసర్ యాజ్ హీస్ మనీ, అనదర్ వన్ ఈస్ డైరెక్టర్. రిమైనింగ్ ఆల్ సమ్ వే కాస్టింగ్ కూడా ఉంటుంది, బట్ వాళ్ళు ఏంటంటే దే మైట్ బి అలైన్డ్ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మనకేంటంటే దీని కాబట్టి నువ్వు కో రైటర్స్ తో వర్క్ చేయించుకుంటున్నా, అసిస్టెంట్ డైరెక్టర్స్ తో వర్క్ చేయించుకుంటున్నా, నీకేం కావాలో అది వర్క్ చేయించుకో. అన్ని విన్నింగ్, అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఏ గుడ్ లిజనర్. ఓకే, అన్ని ఇలా అంటే బేసికల్లీ సురక్షిత్ ఇలాగే రూల్ లేదు. ఓకే, నేను చెప్పేది నా థాట్ ప్రాసెస్ లో, నేను చేసిన జర్నీలో నేను ఫాలో అయ్యేది. నేను అన్ని వింటా. నేను ఒక వర్షం రాస్తా, నాకు ఒక రైటర్ ఉంటాడు, తను ఒక వర్షం రాస్తాడు, అన్ని వింటా. నాకేది సెట్ అవుతుంది అనేది ఐ పిక్ ఇట్. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, అలాగా ఐ పిక్ ఇట్. సో ఇన్ ద సేమ్ వే ఐ వర్క్. ఓకే, కూల్ కూల్. అయినా కానీ లైక్ ఒక రైటర్స్ చేస్తున్నా కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వెన్ యూఆర్ ఇన్ రైటింగ్ యూ నీడ్ టు కొలాబరేట్ విత్ దెమ్, యూ నీడ్ టు రెడీ టు టేక్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. నో ఈగోస్, నథింగ్. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. జస్ట్ ఒక సీన్ ని మీరు డిస్కస్ చేస్తారు అందరూ, తర్వాత ఇఫ్ యూ రియలీ ఫీల్ దట్ ఈస్ కన్విన్సింగ్ ఎనఫ్, విచ్ పక్క వాళ్ళు ఆర్ ఎస్పెషల్లీ యువర్ కో రైటర్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ టోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీన్, యూ గో విత్ ఇట్. అల్టిమేట్లీ ఆబ్వియస్లీ డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి అల్టిమేట్లీ ఇట్ ఈస్ హిస్ డెసిషన్, కన్సిడరింగ్ ది షూట్ రెస్ట్రిక్షన్స్ అనుకోండి, లేకపోతే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అనుకోండి. ఇది గుడ్ పాయింట్ బేసికల్లీ. ఎందుకంటే లిమిటేషన్స్ ఉండవు. ఆడు ఏదేం చెప్తాడు. ఎందుకంటే దాన్ని ప్రాక్టికల్ గా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలము, ఎంతవరకు చేయగలము అనేది నీకు మాత్రమే ఐడియా ఉంటుంది. సో దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు కట్ డౌన్ చేయాలి అనేది యూ షుడ్ టేక్ ద కాల్. ఓకే, వెరీ నైస్. యాక్చువల్లీ ఈ మూవీ గురించి స్పెసిఫిక్ అడుగుదాం అనుకున్నా, బట్ ఐ డోంట్ వాంట్ టు పోక్ టూ మచ్ ఇన్ టు ది మూవీ, ఇట్ హాస్ నాట్ రిలీజ్ యెట్. యా, ఇందాక అడిగింది మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్. లైఫ్లో ఇంకేమీ అడగను ఫేస్. వాట్ డస్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ది లైక్ ది ఎంటైర్ మూవీ ప్లాట్? చాలా ఉంటుంది. బేసికల్లీ మనం ఒక పర్సన్ ని ఏదైనా అడగాలి, అదొక చిన్న కైండ్ ఆఫ్ ఎమోషనల్ గా ఉంటే మనం చెప్పే మాట అది, అరే లైఫ్ లో ఇంకేం అడగను ప్లీజ్ రా, ఇంకేం అడగనరా, అలా 100 సార్లు అడుగుతాం. ద గర్ల్ ఈజ్ లైక్ దట్. ద గర్ల్ ఈజ్ ఇప్పుడు ఒక అరైజర్ కావాలంటే నన్ను మంచి అరైజర్ కూడా మన లైఫ్ లో ఇంకేం అడగను అలా అంటది. సో ద గర్ల్ మ్యానరిజం అమ్మాయిది. సో దెర్ ఇస్ ఎ క్వశ్చన్ అంటే విచ్ ఐ కాంట్ రివీల్ నౌ. ఆ పర్టికులర్ లైన్ మీద వీ హ్యావ్ ఎమోషనల్ కనెక్ట్, వెరీ గుడ్ కనెక్ట్. కూల్. విల్ వెయిట్ ఫర్ ది మూవీ అండ్ సీ. ఇంకా లైక్ నాట్ టూ మెనీ క్వశ్చన్స్, కానీ లాస్ట్ వన్. ఫ్రెష్గా వస్తున్నారు ఒకళ్ళు ఇండస్ట్రీకి, ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు మెంటల్గా ఇండస్ట్రీలోకి దూకుతున్నప్పుడు ప్రిపేర్ అవ్వడానికి లైక్ ఎనీథింగ్ యూ కెన్ లైక్ టెల్ దెమ్, ఇట్లా ఉండండి, ప్రిపేర్ అయ్యి ఉండండి, దిస్ షుడ్ బి యువర్ టు డూ థింగ్స్ బిఫోర్ యూ మేక్ ఎ డెసిషన్ టైప్స్ లో, లైక్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు సే? అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రిపేర్ ఫర్ వర్స్ట్. ఓకే, అంటే బెస్ట్ కి ఎలాగో మైండ్ ఒక దగ్గర సింక్ అయి ఉంటుంది మీకు. ఓకే, పోస్ట్ అని ఎందుకంటే సో ఐ మీన్ లైక్ ఎందుకు అంటే మెంటల్ గా నువ్వు కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే నీకు ఎంత వస్తున్నా దానికి ఇంకా పని చేయాలని ట్రై చేస్తావు. ఓకే, అండ్ కొత్త వాళ్ళకి మనం సలహాలు ఇచ్చేంత రేంజ్ ఇంకా రాలేదు, కానీ
థింగ్ ఏంటంటే యూ షుడ్ డూ యువర్ అనాలిసిస్, యూ షుడ్ డూ యువర్ వర్క్ అండ్ యూ షుడ్ ట్రై టు షోకేస్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎట్. వాట్ ఈస్ యువర్ బెస్ట్, లైక్ యూనిట్ స్టెప్ బై స్టెప్ లాగా ఎలా వెళ్తే నేను ఐ కెన్ రీచ్ ప్రొడ్యూసర్. నౌ డేస్ ఏంటంటే చాలా ఉన్నాయి, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు రీచ్ ప్రొడ్యూసర్స్, టు డూ సమ్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా. సో అలాగా డూ సమ్ రీసెర్చ్, రైట్ డౌన్ సంథింగ్. ఇన్స్టాలో రాయబ్బా సోది, ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుద్దాం, చిన్న క్లిప్ చెయ్యి, ఒక ఫోన్ తీసుకో, చిన్న షార్ట్స్ మేకింగ్ చెయ్యి, ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుద్దాం. దెర్ ఆర్ మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఈస్ డూయింగ్ మిరాకిల్స్. ఓకే, సో నౌడేస్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఒకప్పుడు లాగా మీరు అన్నట్టు ఫైల్ వేసుకుని తిరిగే అంత అవసరం ఉండదు. మెయిల్ ఉంది, యూ కెన్ సెండ్ ఏ సినాప్సిస్, బ్యూటిఫుల్ పిచ్ డెక్ చెయ్యి, అట్రాక్ట్ చేయండి ఆ మంచి పిచ్ డెక్ తో. దానికి డబ్బులు కట్టకపోతే నేర్చుకో, టు డూ ఏ పిచ్ డెక్. నైస్. ఐ ఆల్సో బిలీవ్ ఇన్ దిస్. బేసికలీ అందరికీ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఎవ్రీబడి ఈస్ యూ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఐ థింక్ యూ కుడ్ బి స్ట్రాంగ్ ఇన్ వన్ ఆస్పెక్ట్. లెట్స్ సే మీరు కపుల్ డ్రామా అన్నారు ఇందాక, ఐ అగ్రీ విత్ ఇట్. గీతా సుబ్రహ్మణ్యం ఎగ్జాంపుల్. Like we will have something where we might be very good. I think we just focus on that one strength. I think we'll do very good. Initially, Hmm. you can focus on that, but pon you should expand your things. I really don't want a certain time tarvata వద్దురా బాబు కపుల్ డ్రామా, I can do better than that అనేది ఉంటాయి. సో I can tell better అనేది ఉంటుంది. Initially, if you're very good at something, you just try to show that, use as a step. ఐ థింక్ ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ స్ట్రెంత్ ఒకటే కాదు, ఎక్స్ప్లోరేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి. 100% ఎక్స్ప్లోరేషన్, 100% నువ్వు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తేనే ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లోర్ చేస్తేనే. బికాస్ యునో ఎక్స్ప్లోర్ అంటే గాసిపింగ్స్ కాదు. టు బి ఫ్రాంక్, పీపుల్ ఆర్ సో మచ్ లైక్ టు రీడ్ ది గాసిప్స్. ఇట్స్ నాట్ లైక్. ఎక్స్ప్లోర్ అని అంటే లాట్ ఆఫ్ మేకింగ్స్ జరుగుతున్నాయి, లాట్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఎవడైనా అప్రోచ్ అవ్వచ్చు నువ్వు. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లైక్ ద లమాకాన్ అని ఉంది, అక్కడ పోయి కూర్చోవచ్చు. తమిళా మీడియా ఉంది, డైరెక్ట్ గా యూ కెన్ గో అండ్ అప్రోచ్ దెమ్. ఓకే, ఒక 2-3 రోజులు పోయి అప్రోచ్ అయితే నా దగ్గర కథలు ఉన్నాయనంటే వాళ్ళు వింటారు. అట్లీస్ట్ వాడు వినకపోయినా వాడు చిన్నవాడు వింటాడు, వాడి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోటి వెళ్తాడు. సో దెర్ ఆర్ ప్లెంటీ థింగ్, బట్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఐనో మరి సినిమాల గురించి మాట్లాడుతుంటే మనం మాట్లాడుతూనే ఉంటాం. నేను ఐ వాంటెడ్ టు కీప్ ది కాన్వర్సేషన్ ఇన్ దిస్ లైన్స్ అన్నమాట. మోస్ట్లీ లర్నింగ్ టైప్ లో. మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ లాట్ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ ఆన్ ద మూవీ, బట్ ఐ నో ఇట్స్ నాట్ ది టైమ్ ఫర్ ఇట్. But for now, I think we can hold on this episode. Maybe we'll connect again after the movie's success. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి సక్సెస్ఫుల్గా మూవీ గురించి సక్సెస్ఫుల్గా మాట్లాడదాము. ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హోప్ ఆన్ దిస్ మూవీ. లైక్ బ్యూటీ అనేది డెఫినెట్ గా ఆడియన్ ని మెస్మరైజ్ చేస్తుంది. లైక్ మేము చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎడిట్ లోనే ఉన్నాము, లాస్ట్ పెండింగ్ ఉంది. డెఫినెట్ గా ఆడియన్ కి ఒక మంచి ఫీల్ ఇస్తుంది. వెరీ నైస్. వెయిటింగ్ టు సీ ది మూవీ. అండ్ ఆల్సో మ్యూజిక్ మీరు నాకు అన్నట్టు విజయ్ నుంచే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్. హీ విల్ కిల్ ఇట్, నో డౌట్. నాకేంటంటే ఒకటైతే నిజం, అక్కడ లేకపోతే కాదు, మనసులో ఏం చెప్పలేం. ఒకటి అని మైండ్ లో ఉన్నప్పుడు నేను స్టేజ్ మీదకి ఎక్కి మేము కొట్టేస్తున్నాం లాంటి రావు, కామ్గా ఉంటానేమో కానీ ఐ కాంట్ సే. బట్ వెన్ ఎవర్ వీఆర్ వాచింగ్ ద మూవీ, యా కొడుతున్నారా అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. సో విజయ్ అయితే చంపేస్తాడు, నో డౌట్. Very nice. I can see the confidence. And also movie మీద I think there is a lot of confidence in you, and I really hope it turns out to be very nice. Again, teaser is very nice. I'll leave the links in here also for people who haven't watched it yet. And very beautiful songs. We shooted those beautiful songs yesterday. Vizag నుంచి వచ్చింది కదా, ఆ సాంగ్ షూట్ చేసుకొని. వెరీ నైస్. వెయిటింగ్ ఫర్ ది సాంగ్స్. ఐ థింక్ తన యూట్యూబ్ లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అసలు, అన్ని టిపికల్ సాంగ్స్ అన్నమాట. డ్రైవ్ చేస్తున్నప్పుడు అవే వింటుంటాం రోజు. హీ హ్యాస్ దట్ టచ్ బా, లైక్ యునో అతనికి ఆ టచ్ ఉంది, అలా అట్రాక్టివ్ టోన్ తో కొన్ని చేయగలడు. సో అలాగా ఇప్పుడు లైక్ నో కోర్ట్ లో మంచి సాంగ్ ఇచ్చాడు మాకు, బ్యూటిఫుల్ సాంగ్స్. సో హీ హ్యాస్ మ్యాజిక్. అండ్ హార్డ్ వర్క్ చేస్తాడు ఆ మనిషి, గొడ్డులాగా. ఒక చిన్న వాక్యూమ్ ఉండింది అన్నమాట తెలుగు ఇండస్ట్రీలో, అట్లీస్ట్ నాకు.
తమన్ దేవి ఉన్నారు ఇప్పుడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ క్లోజ్ ఇన్ 40s ఐ గెస్. ఇంకొక 15 years ఉంటారు ఇండస్ట్రీలో. తమిళ్లో అనిరుద్ వచ్చేస్తున్నాడు, ఇంకా మొన్న అభ్యంకర్ అని కొత్త అబ్బాయి వచ్చాడు. అట్లా చాలా మంది కొత్త యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు తమిళ్లో నుంచి, మ్యూజిక్ డైరెక్టర్స్. మన తెలుగులో ఎవరు రావట్లేదే అని చెప్పి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఐ థింక్ విజయ్ సెంట్రీ విల్ మేక్ ఇట్. విజయ్ కా స్కోప్ ఉంది, కొడతాడు. వి నీడెడ్ సంబడి టు లైక్ మణి శర్మ గారు ఇంకా కిరవాణి గారు కొంచెం సీనియర్స్ అయిపోయి వెళ్ళిపోతున్న టైంలో తమన్ అండ్ దేవి కేమన్. ఇంకొక ఇండస్ట్రీలో షిఫ్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా సైకిల్స్ లాగా. వీళ్ళిద్దరు కొంచెం ఇంకా సీనియర్స్ అయిపోయి రిటైర్ అయ్యే టైంలో వాక్యూమ్ ని ఫిల్ చేయడానికి వేరే వాళ్ళు ఎవరో ఒకరు రావాలి. లేకపోతే తమిళ్ డైరెక్టర్స్ లేకపోతే హిందీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎత్తేస్తారు మొత్తం. ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వస్తారు. వెయిటింగ్. అండ్ ఏదో జస్ట్ తెలుగు సినీ అభిమానిలా చెప్తున్నా అంతే. నేనేదో ఆలోచించాలి కూడా, మనది కదా ఎంత కాదన్నా. ఎగ్జాక్ట్లీ. Anyways, for now, we'll wind up this episode, and thank you again for joining on this episode. We'll hopefully connect again soon after the movie release, and folks, please stay tuned to the channel, and also I'll leave the beauty movie teaser link here, and signing off for now. Bye bye. Thank you. Thank you.